హాయ్, నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ సెంటర్, కొండాపూర్. మేడం, అబార్షన్స్ ఎందుకు అవుతాయి? మాకు హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మేమేం మెడిసిన్స్ వాడకుండానే మేము ప్రెగ్నెంట్ అయ్యాము. మేము లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నాము. అయినా కూడా నాకెందుకు మిస్‌క్యారేజ్ అయింది? బేబీ హార్ట్ బీట్ వచ్చి ఎందుకు ఆగిపోయింది? నాకెందుకు బ్లీడింగ్ అవుతుంది? ఇట్లాంటి చాలా క్వెషన్స్ వస్తాయేనండి. ఇవాళ మనం దాని గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు మిస్‌క్యారేజెస్ అవుతాయి అనేది తెలుసుకుందాం ఇవాళ. అయితే ఫస్ట్ 3 మంత్స్‌లో మనకైన మిస్‌క్యారేజెస్‌కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటనంటే, ఆ బేబీకున్న జెనెటిక్ అబ్నార్మాలిటీస్. అంటే బేబీ ఫార్మ్ అయితే అయింది. ఎగ్, స్పెర్మ్ ఫెర్టిలైజ్ అయ్యి, ఎంబ్రియో అయితే ఫార్మ్ అయ్యి, ఇంప్లాంట్ అయ్యి, మీకు బేబీ అయితే ఫార్మ్ అయింది. కానీ ఆ బేబీలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ సరిగ్గా లేదు. దానికి మీరు ఏదన్నా పేరు పెట్టొచ్చు. డా టర్నర్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, మోసాయిజం, ఇవన్నీ చాలా అనేది ఉంటాయి. బట్ దానివల్ల ఆ బేబీ అనేది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ద స్ట్రెస్. అండ్ అలా అవటం మనకే మంచిది. ఆ బేబీ కెన్ నాట్ సర్వైవ్. బయటికి వచ్చాక సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే ముందే బేబీకి హార్ట్ బీట్ పోవటం కానీ, లేదు అని అంటే మీకు బ్లీడింగ్ అవటం కానీ, మిస్‌క్యారేజెస్ అవటం కానీ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, మీ ఫ్యాక్టర్స్. మీరు ఎలా ఉన్నారు ప్రెగ్నెన్సీలో? ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది? స్పెర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది? ప్రయర్ టు ద ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఉమెన్ కూడా చాలామంది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ తీసుకుంటున్నారు. డెఫినెట్లీ స్మోకింగ్ విల్ ఎఫెక్ట్ ద ఎగ్ క్వాలిటీ. దానివల్ల మనకి హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా, న్యాచురల్గా వచ్చినా కూడా అది నుంచోదు. ఎందుకంటే క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయింది. సేమ్ మగవాళ్ళకు కూడా అంతే. స్మోకింగ్, డ్రింకింగ్, స్ట్రెస్ ఇలాంటివి ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్పెర్మ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని షేప్, దాని మొటిలిటీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి మీకు ఫెర్టిలైజ్ అయితే అవుతుంది. బట్ ఆ జెనెటిక్ మెటీరియల్ సరిగ్గా ఉండదు. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది నుంచోదు. ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీలో మనకున్న స్ట్రెస్ లెవెల్స్. ఫస్ట్ 3 మంత్స్ మనం మన జాబ్‌ని రిజైన్ చేసుకోలేము. మనం మన జాబ్‌ని వదులుకోలేము. దాంట్లో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయి. అట్లా అని నేను మీ జాబ్‌ని రిజైన్ చేయమనట్లేదు. బట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. డీప్ బ్రీతింగ్ ఎట్లా చేయాలి? వాకింగ్‌కెళ్ళండి. పార్ట్నర్‌తో బాండింగ్ పెంచుకోండి. బీ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ. మీరు అన్నీ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో. ఒకటి ఏంటనంటే ఎక్కువ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ మెట్లు ఎక్కి దిగకూడదు. నార్మల్ 1-2 ఫ్లోర్స్‌కి అయితే ఏమీ కాదు. మీకు మిస్‌క్యారేజ్ అవ్వాలనంటే మీరు బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కూడా మిస్‌క్యారేజ్ అవ్వచ్చు. ప్రొవైడెడ్ బేబీ బాలేదు, లోపల జెనెటిక్ కాంపోజిషన్ బాలేదు బేబీకి అని అంటే డెఫినెట్లీ మీకు మిస్‌క్యారేజ్ అవుతుంది.